దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. గోదావరి కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఉగ్ర రూపం ఏడు పాల ఆలయం వద్ద వరద ఉద్దుతి. అబ్బా మేడిగడ్డకు రాసిండ్రు. ఇలా మంచోడు జర చూడరు నాయన. మేడిగడ్డ కూలిపోయిందా కూలిపోయింది కాళేశ్వరం మీరు కాళేశ్వరం కూలిపోయిందా మీరు రాయలేదా? రాసిరు కదా. ఓ లుచ్చా ఓ సిందపండు మళ్ళీ ఒక లుచ్చా రాసిరు కదా నిన్న. ఒరే లుచ్చా చూడరా వార్త. మేడిగడ్డకు 6,65,000 క్యూసెక్కుల వాటర్ ఫ్లో అవుతుందిరా. ఇంకా చూడరా. శ్రీశైలంకు 3,90,000 క్యూసెక్కులు. ఎస్ఆర్ఎస్పి 39 గేట్లు లేని వల్ల అలా 8 క్యూసెక్కులు రాయలే. అంటే శ్రీశైలం కంటే శ్రీశైలం డబల్ వచ్చినా కూడా తట్టుకొని మొగోడు లెక్క నిలబడదు మేడిగడ్డ. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పలే. ఆంధ్రజ్యోతి ఇంకో పేరు కూడా ఇక్కడ రాసింది కదా నాయన. అమ్మ చూడరు నాయన శరత్ పాడు గారు. ఇగో ఆంధ్రజ్యోతి రాసింది, రేవంత్ జ్యోతి రాసింది. సన్నాసులు ఏ సన్నాసులు అయితే కాళేశ్వరం పైన విష ప్రచారం చేస్తారు, సన్నాసులు దద్దమ్మలు చూడరిడ. మేడిగడ్డ నిటారుగా మొగోడు లెక్క నిలబడేరు నాయన. 6,60,000 క్యూసెక్ల వాటర్లో వస్తుంది. కూలిపోలే అట్టనే ఉంది. పిల్లర్లు రిపేర్ చేయలే అట్టనే ఉన్నాయి. అయినా ఎంట్రుక మందం కూడా దానికి నష్టం జరుగుతలేదు. ఎవడు ఇప్పుడు దద్దమ్మ, ఎవడు సన్నాసి, ఎవడు నీళ్ళు చూస్తారు మీరు డిసైడ్ చేసుకొని కదా ఎవరు అనేది. బతుకులలో మన్ను వాడ గెలురు. సాగర్ నుంచి 4,00,000 క్యూసెక్లే పోతాను. సాగర్ కంటే ఎక్కువ రన్ ఆయన. ఆ స్పీడ్ కన్నా కూలిపోవాలి కదా. కూలిపోయేదే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని బీఆర్ఎస్ అని చెప్తాను బాంబులు వేసి అనిపిస్తుంది నాకు కూడా. మరి గింత బార్డర్లో నిలబడుతుంది అండి. అంత పెద్ద కొట్లు కోసి ఏమన్నారు ఆవిడు. ఆ మన తొలి వెలుగుని ఆ నల్లికుట్లోడు మలేష గాని అందరు పట్టుకపోయి రగ్గాని మరి ఇంకో లంగను నినమను చావలు పెట్టిను. యాదవ్ ఓ బీసీల కోసం పుల్లు పాటి చేసాడు ఉద్యమంలో ఓయిలో వండుకొని. పిఎంఆర్టీ అందరు పట్టుకుపోయి ఆ మేడిగడ కళ ఒక్కొని తాళ్ళు పెట్టి కట్టాలి. ఖచ్చితంగా సస్తరాపి తల చూడాలి. అప్పుడు ఇన్ని రోజులు సంఘంలో ఉన్నారు ఏం మారాలి దొంగనాయాల గురించి. దొంగనాయాలే కదా మీకు సరిపోతుందా? ఏం సన్నాసి నాగరైతే తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కేసీఆర్ పైన కాళేశ్వరం పైన విష ప్రచారం దద్దమరు. ఆ దద్దమని 2 వారాలు సీరి తింటారు రేపు సుపీరి కొడుకులకు. రేపు మీదో బతుకు, మీదో జర్నలిజం, మీదో యుద్ధం. కేసీఆర్ పైన కోపంతో కొడుకులు తెలంగాణ పైన నోట్ల మన్ను కొట్టి ఇలా ఒక్కొక్కటి కోట్లు సంపాదించారు దొంగ నా కొడుకులు. సిగ్గు లేకుండా మంత్రి పదవుల కోసం వీడియోలు ఎత్తురు. మీ బతుకులమ్మ అన్నవాడ. మీరు సక్కమైన సంసారులు, మీరు ఉద్యమకారులు, మీరు పొడిసిరు మీ మొక్కలమ్మ అన్నవాడ. సిగ్గిరేని సన్నాసులు. సిగ్గిసేలా ఉన్నది మీకే ఉన్నా. కడుపుకు అన్నం తింటే కడుపుకు గడ్డి తినకపోతే వాస్తవాలు చెప్పాలి దొంగ నా కొడుకులు. వాస్తవాలు చెప్తారు మీ ముఖాలకి. ఇప్పుడు అన్న ఇంకా చూడు కులవరం గురించి మాట్లాడరు. కులవరం గురించి చంద్రబాబు నాయుడు మోసంలో బతికిన సిద్ధపండు గారు ఇప్పుడు ఈ రోజు తడవని బతుకులమ్మా అన్నవాడ. వాళ్ళు రాస్తాడు. ఇంకో మన కాంగ్రెస్ ఎడికి కూలిపోయింది అంటారా. నువ్వు వాడేం చెప్తాడు? ఉంటాడు నల్లికుట్లోడు. నువ్వు కట్టి ఎగురు ఎట్లే అంటాడు. ఇప్పుడు అంతే సింపుల్ డైలాగ్. ఎందుకంటే మన రేవంత్ పేమెంట్ రాదుగా. రేవంత్ పేమెంట్ రాదు, అందుకోసం అటు ఉంటుంది లెక్కాలది. దొంగనా కొడుకుల ముట్ట ఎటుంటది మరి. మేడిగడ్డ వాడాల్సిందే అంటారు. తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం, రేపటి కోసమేనా రిపేర్ చేయాలి. రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాలు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒరే నాయన 6,60,000 క్యూసెక్కులు నాగార్జున సాగరు శ్రీశైలం కంటే దండిగా నిలువైనా కూడా బొచ్చు కూడా కరిగి కింద వాళ్ళలేదు, కూలిపోలేదు, ఆగిపోలేదు. బరాబరుగా మొగోళ్ళ లెక్క నిలబడదు మేడిగడ్డ. ఇలా 2 పిల్లలు కుంగిపోయినా నిలబడది, రిపేర్ చేయకపోయినా నిలబడది, కూలిపోతలేదు. సన్నాసులుగా ఎవరైతే తెలంగాణలో కేసీఆర్ ను మా మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం చేసిన ద్రోహులు వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులనే చూడరు మీరుగా. వాడు నల్లికుట్లోడా అప్పతట్లోడా పండుకున్న ఓడన్నా నాకు తెలియదు. అంత దొంగనా కొడుకులే. రేవంత్ రెడ్డి ఎంగిలి వచ్చిన కాసపడి కేసీఆర్ పైన కోపంతో మేడిగడ్డ బదనాం చేసిన బద్మాసి కానీ డిజిటల్ మీడియాలో ఉన్నారు దొంగనా కొడుకులు.
అది ఎవరనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక నిజం బయటపడిపోతుందా ఇంకేందా? మా సారు మళ్ళీ రావాలని చెప్పేసి కేసీఆర్ గారి సతీమణితో మరి శోభమ్మ గారితో నిన్న మాట్లాడుతున్నా వేములవాడ. అదొకటి. రేవంత్ సర్కారు బహిరంగం అని చెప్పి పోయాం. ఇదేదయా కరెంటు తీగలు సరిచేయలేక కేబుల్ కట్ చేసిరా నిన్న. ఇంత పెద్ద ముఠ ఎన్ని అయినాయో నిన్న. అందుకే నెట్వర్క్ వీకింది హైదరాబాద్. అందుకే మాకు లైవ్ స్ట్రీమింగ్ బంద్ అయినాయి. మీరు దద్దామని చెప్పుకోలేరు కదా. ఇంత పెద్ద ఎత్తున్నానా? ఈ నగరానికి ఏమైంది? బట్టి ఆదేశాలతో రెచ్చిపోయిన కరెంటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కేబుల్ కత్తిరించరు. నగరంలో నిలిచిన ఇంటర్నెట్ డిష్ సేవలు కనెక్షన్ కత్తిరింపుపై లక్షలకు పైగా ఫిర్యాదులు అన్నట్టు ఇంటర్నెట్ ప్రొవైడర్లు వెల్లడించరు. నష్టం అంచనా వేయలేమని సీఎం సిఓ డీజీ చెప్పిండు. ఇగురం లేని పనులకు తలనొప్పి వచ్చింది. మధ్య లేని చర్య అంటూ నెటిజన్ థూ అని ఉంచుతురు. వాస్తవానికి బచ్చన్న అని పెట్టుకోవాలి. ఇప్పుడు బీప్ సౌండ్ వేసుకోవాలి. అట్టుంది లెక్క. ఇప్పుడు నాలాంటికే మండుతాను ఎక్కడెక్కడో. మీ కరెంటు వైర్ చక్కగా చెత్తగాక కేబుల్ ముట్టుకుంటే వస్తుంది. మీ బతుకు చెత్తగాని బతుకుతుంది తప్ప చెత్తగాని బతుకని తేలిపోతుంది కదా. పేపర్లు మొత్తం అదేనా? మా సారు మళ్ళీ రావాలంటారు. నిరుద్యోగులు ఇక మొత్తం కథ నడుతాను ఇలా వార్తల్లా. మొత్తం రైతులే యూరియా కష్టాల జోలి పేపర్ నింపిరు. ముక్కున వేలేసుకుంటారు. రేపు నోట్లో వస్తుంది. ఇక అంత కాడికి అవుతుంది మీ బతుకు. మరి ఏం చేద్దాం? నెక్స్ట్ అయ్యా ఘోష్ రిపోర్టు పై స్టే ఇవ్వండి అని చెప్పేసి కేసీఆర్ అక్కడ వేయండి. కేంద్రం అప్పు 200 లక్షల కోట్లు, మోడీ చేసిన అప్పే 140 లక్షల కోట్లు. అప్పులో 70% మోడీ చేసినవే. మోడీ విదేశీ పర్యటన అని ఏం చెప్తాను శంకర్ సాబు. కేసీఆర్ పైన ప్రేమ ఉంటే కేసీఆర్ పైన ప్రేమ పెట్టుకో. నేనేం చెప్తున్నా, మరి 27 కోట్ల మంది పేదరికంలో నరేంద్ర మోడీ వచ్చినాకనే బయటపడడం రాసినవా? కేసీఆర్ 2,80,000 కోట్లు అప్పు చేస్తే 4 లక్షల కోట్ల ఆదాయం నిధులు దాచిపెట్టిండు, అభివృద్ధి చేసిండు. మరి నరేంద్ర మోడీ 200 లక్షల కోట్లు 140 లక్షలుగా 140 లక్షలకి ఇలా మనం ఒకప్పుడు వారం రోజులు తిన్నా లేకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టుకొని తిన్నా కూడా పైలు ఉన్నాయి. మరి అది కూడా చెప్పాలి కదా. 140 లక్షల కోట్లకు 100 లక్షల కోట్లు రిజర్వే ఉన్నాయి. అది చెప్పాం. ఎందుకంటే భజన తెలుసు కదా, నాకు తెలియదా? నీకు నాకు మళ్ళీ ఎందుకు లొల్లి కానీ చెప్తాను. గది ముచ్చట రాసిండు ఏదో దొంగేశం. ఎందుకంటే అది గుణసున్న వదినగా ఈయనకు గుణసున్న వదిన కానీ కాలుతాంది లోపల, వేడి బయటకు వస్తుంది. అంతే. పాపన్న సభలోని రేవంత్ అబద్ధాలు, నోటికి హద్దు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతాడు. 62% రిజర్వేషన్ కోసం కేసీఆర్ ప్రయత్నం చేసినాడు. ఓయమ్మో కేసీఆర్ గ్రేటే. నేనేం చెప్తున్నా, కేసీఆర్ సంసారి పని చేయకుండా వాడు చెప్తలేడు. గుజ్జోని కంటే మెల్లకండు ఉన్నాయం అంటారు. అంతే. కేసీఆర్ పొలిసిను పీకి అంటలేదు. గుజ్జోని కంటే మెల్లకండు ఉన్నా నాయన కళ్ళు కనిపిస్తాయి కదా అంటారు. అంతే. గది లేక బీజేపీ వాళ్ళు తిని పండుకుంటే మీ సైడ్ మళ్ళీ లోకం అంతే. అది చూసుకోరు లెక్క. తెలుగు వాడిని గెలిపించుకుందామని పెట్టారు. ఇప్పుడు తెలుగు వచ్చిన మళ్ళీ కూడా ఇప్పుడు తెలుగు వచ్చిన అన్ని కూడా తెలంగాణ వీకి మా తెలుగు అయినా. ఎందుకంటే ఇప్పుడు ఏం వద్దులే పాట ఇవన్నీ శరపాడు కానీ ఏదో రాసిండు ఇంకా జోలి. కలెక్టర్ కాదు కాంగ్రెస్ మనుషులట. ఇక చూసిరా ఇదొకటి, పెట్రోల్ ఎల్పిజి ధరలు తగ్గించండి కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాసినంట. మరి నాయన తాగుబోతుల పై తగ్గిడా? మరి వర్షంలోని యూరియా కష్టాలు, జగ్గారెడ్డి అధికార దుర్వినియోగం చేస్తానంటే మరి ఇంతవరకు పేపర్ వచ్చిందా?